హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు మరొక సువార్త రావడం జరిగింది. తాజాగా మనకు గ్రామ సచివాలయానికి సంబంధించి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి అందుబాటులో అయితే తాజాగా లేవు. బట్ ఏంటంటే మనకు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ద్వారా కొంతమంది డిపార్ట్మెంట్లో ఉన్న వారి ద్వారా ఈ యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఒరిజినలే, ఓకే, డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక వేకెన్సీస్ సంబంధించి మనం దరఖాస్తు అనేది ఆగస్టు 10వ తారీఖు చేసుకోవాలి. ఎగ్జామ్ అనేది చూసినట్లయితే సెప్టెంబర్ 1వ తారీఖు అయితే ఉంటుందని చెప్పి తెలుపుతున్నారు. హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్ కండక్ట్ చేయబోయే 3 days ముందు మనకు లభిస్తాయని కూడా తెలపడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే రాష్ట్ర 6,714 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు 18 నుంచి 42 ఏళ్ల వయసు వారు అర్హులు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు, కంగారు పడాల్సిన అవసరం లేదు. స్కేల్ పే చూస్తే 14,600 నుంచి 44,870 రూపాయలు అనేది ఉండటం అయితే జరిగింది. ఈ యొక్క 6,714 పోస్టుల్లో 201 పోస్టులు అనేవి షెడ్యూల్ ఏరియాస్ సంబంధించిన అభ్యర్థులు అయితే ఉండడం కేటాయించడం జరిగింది. ఆ వేకెన్సీస్ని వారి చేతనే భర్తీ అనేది చేయాలని చెప్పి తెలుపుతున్నారు. ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభ్యర్థులు అయితే ఉన్నారో వారి చేతనే ఈ యొక్క పోస్టులను భర్తీ చేస్తారు. తెలంగాణ అభ్యర్థులకి అవకాశం అయితే లేదు. తెలంగాణ నుంచి మైగ్రేట్ అయిపోయిన అభ్యర్థులకు మాత్రం అవకాశం అయితే ఉంది. అది ఏ డేట్ నుంచి అనే ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు విద్యార్థులు చూస్తే 4 సంవత్సరాల బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, 4 సంవత్సరాల బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వారు కానీ, లేదంటే 2 సంవత్సరాల అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసిన వారు కానీ, ఈ యొక్క అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో సీ టెక్నాలజీ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ చేసిన వారు ఈ పోస్ట్ అప్లై అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా 3 years తాలూకా అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వారు ఉంటారు. ఆ యొక్క విభాగానికి సంబంధించిన వారు కూడా ఈ పోస్ట్కి హ్యాపీగా దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఈ యొక్క పోస్టుల్లో మనకు 80% వేకెన్సీస్ అన్నింటిని కూడా లోకల్ క్యాండిడేట్స్తో భర్తీ అనేది చేస్తారు. మిగిలిన 20% అనేది ఓపెన్లో లోకల్ మరియు నాన్ లోకల్ అభ్యర్థులతో భర్తీ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకు చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది, ఓకేనా. తర్వాత ఏజ్ విషయానికి వెళ్దాం. అంతేకాకుండా మీకు తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అది ఇప్పటి నుంచి 2 June 2014 నుంచి 1 June 2019 వరకు ఈ డేట్స్ మొదలై ఎవరైతే మనకు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చేసారో వీరు ఈ యొక్క వేకెన్సీస్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎవరైతే తెలంగాణ అభ్యర్థులు అయితే ఉన్నారో వారికి మాత్రం ఎలిజిబుల్ లేదు, మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంది, ఓకే. ఇంకా ఏజ్ చూస్తే 18 నుంచి 42 ఏళ్ళు అని చెప్పాను కదా. అయితే 1/7/2019 నాటికి ఇలా మనకు ఉంది. మళ్ళీ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి 5 years అనేది ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years అనేది ఇచ్చారు. ఎవరైతే మనకు ఎంపీఓస్ గాను, ఏటీఎంఎస్ గాను, బీటీఎంఎస్ గాను వర్క్ అనేది చేస్తున్నారో సో వారికి సంబంధించి కూడా 5 years అనేది అప్పర్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 42 ఏళ్ళు ఉన్నా సరే మీ యొక్క క్యాస్ట్ని బట్టి మనకు రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. కొంతమంది 47 ఉన్నాయి, కొంతమందికి అయితే 52 అలా ఉన్నాయన్నమాట. అవి చూసుకోవాలి, మీరు టెన్షన్ అయితే అవ్వద్దు. తర్వాత మనం చూస్తే ఫీజు ఎలా ఉందంటే ఎస్సీ ఎస్టీ బీసీకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు, కానీ ప్రాసెసింగ్ ఫీజు అనేది మనం చూస్తే 200 రూపీస్ అనేది కట్టాలి. ఆల్ అదర్ కేటగిరీ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ ఫీజు 200, ప్రాసెసింగ్ ఫీజు చూస్తే 200. ఈ విధంగా మనకు ఈ యొక్క పోస్ట్ అన్నిటిని కూడా ఒక రాత పరీక్ష ద్వారా మనకు భర్తీ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మన 13 జిల్లాలకు సంబంధించి కూడా ఉంటాయి. అప్లై చేసుకునేటప్పుడు 3 ఎగ్జామ్ సెంటర్స్ని ప్రిఫర్ చేసుకుంటే వారు ఏదో ఒక సెంటర్ మనకు కేటాయించడం జరుగుతుంది అనమాట. సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఎగ్జామ్ అనేది రాస్తాం కదా, అందులో రాసిన తర్వాత మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్ అనేది ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధంగా ఉంది. ఓసీబీసీ అభ్యర్థులకి అయితే ఎగ్జామ్లో 40% స్కోర్ అనేది రావాలి. ఎస్సీ అభ్యర్థులకు 35%, ఎస్టీ వారికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి 30% మనకు క్వాలిఫైయింగ్ స్కోర్గా ఉండడం జరిగింది. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ గతంలో ఎవరైతే మనకు వర్క్ అనేది చేస్తారో వారికి సంబంధించి కొన్ని మార్క్స్ అనేది కేటాయిస్తున్నట్లుగా వీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే పరిశీలన చేయవచ్చు, ఓకే. సో తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మీరు జిల్లాల వారీగా కేటగిరీ వారీగా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వేకెన్సీ సంబంధించి చూస్తున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించకపోవచ్చు క్లియర్గా, బట్ అండ్ మీకు పీడిఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంచాను. ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్గా ఇప్పుడు దాకా నేను ఏం చెప్తున్నా అవన్నీ కూడా మీరు చూడగలుగుతారు. ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు జనరల్ స్టడీకి సంబంధించిన 50 questions అయితే వస్తాయి, 50 marks. తర్వాత మన అగ్రికల్చర్ చదివాం కదా, ఆ యొక్క అగ్రికల్చర్ సంబంధించి సబ్జెక్ట్ మీదే 100 questions అయితే వస్తాయి, 100 marks అనమాట. ఇలా 150 questions, 150 marks, 150 minutes అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఒక తప్పు సమాధానం పెట్టినట్లయితే మనం 1/4 మార్క్ అనేది కోల్పోతాం. అందువల్ల తెలిసిన వాటికే కరెక్ట్గా ఆన్సర్స్ అనేవి గుర్తించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిలబస్ను కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ సిలబస్ అనేది కూడా మన యొక్క
ఎడ్యుకేషన్లోనే కంప్లీట్ అయితే అయ్యింది కాబట్టి మీకు వీటిపైన స్పష్టమైన అవగాహన అయితే రావడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ సంబంధించిన టాపిక్స్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఆ యొక్క జనరల్ స్టడీస్ సంబంధించి మొత్తం అంతా ఉంటుంది. ఇది ఉంటుంది అది లేదని చెప్పి చెప్పలేం కాబట్టి అన్నీ చదువుకోవాలి. కాకపోతే మనం ఏదైతే 100 మార్క్స్కి అగ్రికల్చర్ సంబంధించి ఇచ్చారో అంతా కూడా ఇచ్చారు, డీటెయిల్స్ అన్నీ అవి మీరు చదువుకుంటే సరిపోతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.